ఉభయ రాష్ట్రాల్లో ఆయిల్ పామ్ సాగుకు ప్రత్యేకత ఉంది. ఎన్నో రకాల వంట నూనెలున్నా రోజువారీ వినియోగంలో పామ్ ఆయిల్దే అగ్రస్థానం. మిగతా నూనెలతో పోల్చితే మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉన్న నూనె ఇది. పామే కుటుంబానికి చెందిన ఈ మొక్కలో మెరుగైన యాజమాన్యం పాటిస్తే అన్ని రకాల నేలల్లోనూ పండుతుంది. నికరాదాయాన్నిచ్చే ఆయిల్ పామ్ చెట్లు ప్రతికూలతలను తట్టుకుని ఎదుగుతాయి. గెలలకు చీడపీడల బెడద తక్కువ, కోతులు దొంగల బెడద ఉండదు, కూలీల ఖర్చు తక్కువ. అంతర పంటల సాగు ద్వారా అదనపు ఆదాయం తీసుకునే వీలుంది. మొక్కలు ఎరువులపై రాయితీలిచ్చి మరీ ఉద్యాన శాఖ ప్రోత్సహిస్తూ ఉండటం వల్ల పశ్చిమ గోదావరి జిల్లాలో ఆయిల్ పామ్ సాగు విస్తరిస్తోంది. కొందరు ఆదర్శ రైతులు ప్రకృతి వ్యవసాయంలో కోకో, పిప్పళ్ళు పండిస్తూ ఏకకాలంలో అదనపు ఖర్చు లేకుండా అధిక ఆదాయాన్ని గడిస్తున్నారు. అదెలానో ఇవాల్టి రైతు రథం ఒక తోటలో మొక్కజొన్నలు వేసేవాళ్ళం. కాలానుగుణం రీత్యా హార్టికల్చర్ క్రాప్స్ మీద ఇష్టంతో ఆయిల్ పాము, కొబ్బరి, కోకో, ఆయిల్ పామ్లో కూడా కోకో సాగు చేయడం మొదలుపెట్టాము. రీసెంట్గా మనం ఏ విధమైనటువంటి పెట్టుబడి లేకుండా, వేరే ఏమీ ఖర్చు లేకుండా గజపిప్పల సాగు రైతుకి లాభదాయకం అని చెప్పేసి తెలుసుకుని పిప్పల సాగు ప్రారంభం చేశాము. దానికి ఏ విధమైన పెట్టుబడి ఉండదు, వేరే నీళ్లు ఎక్కర్లేదు, మందే ఎక్కర్లేదు, స్ప్రేలు చేయక్కర్లేదు. పామాయిల్ చెట్టుని ఆధారంగా చేసుకుని ఆ చెట్టు పాకి మనకి ఎంతో కొంత ఆదాయాన్ని ఇస్తుంది. అది ప్రధాన పంట మీద వచ్చే ఆదాయం కంటే ఇది కూలీలు ఖర్చు అయ్యి ఉంటాయనే ఉద్దేశంతో పెట్టాను. దీనివల్ల చెట్టుకి పామాయిల్కి వెళ్ళినారటానికి హార్వెస్టింగ్ చేసినప్పుడు కూలీలు ఎక్కినప్పటికీ పాదు కొంత రప్చర్ అయినా డిస్టర్బ్ అయినప్పటికీ కూడా ఏ విధమైన ఇబ్బంది లేదు, ఆదాయం బాగానే వస్తుంది. ఆ ఉద్దేశంతో దీన్ని పెట్టాము. రైతుకి ప్రధాన ఆదాయంతో పాటుగా కోకోలో కొంత ఆదాయం, ఈ పిప్పల మీద కొంత ఆదాయం రైతుకి ఎంతో కొంత తోడ్పాటుగా ఉంటుంది. ఆ ఉద్దేశంతో ఈ వ్యవసాయం చేశానండి. రసాయనిక ఎరువులు వినియోగం తగ్గించి రసాయనిక ఎరువులు వాడటం వల్ల నేల దెబ్బతింటుందనే ఉద్దేశంతో జీవామృతం ఆవులు పెంచుతున్నాను నేను. జీవామృతం వాడి రసాయనిక ఎరువులు బాగా తగ్గించేసి ఆ జీవామృతంతో ఈ వ్యవసాయం సాగు చేస్తూ ఉన్నాను నేను. 2001 సంవత్సరం వరకు వర్జీనియా పొగాకు సాగు చేశాను. 2001లో మాకు నవభారత్ కంపెనీ వారు ఆయిల్ పామ్ తోటలు ప్రోత్సహించడం జరిగింది. ఆ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారు ఈ ఆయిల్ పామ్ తోటలు వేసుకున్నట్టయితే మనకి 3 సంవత్సరాలు సబ్సిడీ ఇస్తామని చెప్పేసి చెప్పడంతో నేను 2001లో ఆయిల్ పామ్కి డైవర్ట్ అయ్యాను. 9x9 గ్యాప్ మెయింటైన్ చేస్తూ డైమండ్ షేప్లో నేను 11 ఎకరాలు ఈ ఆయిల్ పామ్ తోట సాగు చేయడం జరిగింది. ఆయిల్ పామ్ తోట సాగు చేసిన తర్వాత 2 సంవత్సరాలు అందులో మిశ్రమైనటువంటి వ్యవసాయం చేశాను. ఆయిల్ పామ్ తోట కాపుకి వచ్చిన తర్వాత దాన్నే ప్రధానంగా తీసుకున్నాను. ఒక 7 సంవత్సరాలు దాటిన తర్వాత అందులో కోకో నాటాను. కోకో తోట వేసిన తర్వాత మెల్లిగా కోకో తోట వేసిన 3వ సంవత్సరం నుంచి మనకి ఆదాయం మొదలుపెట్టింది. దీనికి ఇది కంటిన్యూషన్ అయింది.
తర్వాత నాకు కొబ్బరి కూడా 1 ఎకరన్నర కొబ్బరి తోట ఉంది. అందులో ఈ అన్నిటికంటే ముందే 15 ఏళ్ళు అయింది అందులో కోకో పెట్టాను. ఆ కోకో లాభదాయకం చూసుకొని ఆయిల్ పామ్లో కూడా కోకో వ్యవసాయం చేయొచ్చు అనే ఉద్దేశంతో ఆయిల్ పామ్లో కూడా పెట్టాను. ఇది కూడా వస్తుంది. అయితే కొబ్బరిలో కోకో దిగుబడి ఎక్కువ ఉంటుంది. 3 క్వింటాల వరకు వస్తుంది, 3 నుంచి ఎక్కువే వస్తుంది. ఈ ఆయిల్ పామ్లోకి వచ్చేసరికి 1 క్వింటా 25 కేజీలు, 50 కేజీల వరకు వస్తుంది. అంచేత మనకి దీనికి కూడా వేరే అడిషనల్గా ఏమి పెట్టుబడి పెట్టవసరం లేదు, మనం చాలా తక్కువ పెట్టుబడితో అవుద్ది. రెండవది, మనకున్న ప్రధానమైన సమస్య కలుపు. కోకో ఎప్పుడైతే వేసామో కొంచెం కలుపు నివారణ కొంచెం తగ్గుద్ది. ఈ కోకో ఆకు రాలి మనకి డీకంపోజ్ అయ్యి నేలంతా మల్చింగ్ చేయబడి తేమ కాపాడే గుణం కోకోలో ఉంది కనుక ఈ కోకో వల్ల మనకి ఎంతో కొంత నష్టమే కానీ లాభమే కానీ నష్టం లేదు. ఆ ఉద్దేశంతో నేను కోకో కూడా చేస్తున్నాను. ఇప్పుడు కొత్తగా ఈ పిప్పల సాగు కూడా చేపట్టాను. ఇప్పుడు నేను కోకో తోట సాగు చేసేటప్పుడు హార్టికల్చర్ ఆఫీసర్ గారు ఒక విషయం చెప్పారు. కోకో తోటకి కూడా వ్యవసాయం చేసే వాళ్ళకి సబ్సిడీ ఉంది, మొక్కలు ఇస్తాము, మందులు ఇస్తామని చెప్పినప్పుడు క్యాడ్బరీస్ ఇండియా నా ఏలూరు యువతల నర్సరీ పెట్టిందండి. అది మేము ఆ కోకో మొక్కలు తీసుకొచ్చి మొక్కకి 12 అడుగుల దూరంలో సుమారుగా 300 మొక్కలు చొప్పున కొబ్బరిలో నాటాను. దాని తర్వాత అదే రేషియోలో ట్రాక్టర్ తిరగడానికి బాటలు వదిలేసి జీవామృతము పోయటానికి పామాయిల్ గెలలు హార్వెస్టింగ్ చేసుకోవడానికి అనుకూలంగా ఒక సాలు వదిలేసి దీంట్లో కూడా అదే రేషియోలో కోకో మొక్కలో నాటి డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ అమలు చేయటం వల్ల నాకు నీరు కూడా ఆదా అయింది. దీన్ని ఈ విధంగా ఇది కూడా 12 అడుగుల డిస్టెన్స్లో ఈ మొక్కలు కూడా పెట్టాను. ఇవి కూడా నాకు కాపుకొచ్చాయండి. నేను 1986 సంవత్సరంలో కొబ్బరి తోట వేయటం జరిగిందండి. కొబ్బరి తోట అది కూడా 9 మీటర్లు ఎడబెట్టి అదే డైమండ్ షేప్ కాకుండా స్క్వేర్ టైప్లో వేసాను. వేసిన తర్వాత 5వ సంవత్సరం నుంచి ఫ్లవరింగ్ కాపు రావటం మొదలైంది. మనకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 7వ సంవత్సరం నుంచి కొబ్బరి తోట దిగుబడి రావటం మొదలుపెట్టింది. రాను దిగుబడి పెరిగింది. ఈ రోజుకి వచ్చేసరికి నికరంగా చెట్టుకు ఒక 1000 రూపాయలు నేను సంవత్సరాంతానికి చెట్టుకు ఒక 1000 రూపాయలకి నేను దాన్ని క్రాప్ లీజ్కి ఇవ్వడం జరిగిందండి. నేను జీవామృతాన్ని కోకో తోటకి నెలకు ఒకసారి చెట్టుకు వచ్చేసి 5 లీటర్ల కాడికి ఇస్తున్నాను. స్ప్రేయింగ్ చేయట్లేదు. ట్రాక్టర్ తోటి తీసుకెళ్ళి దగ్గరికి బకెట్లతోటి ఒక్కో చెట్టు మొదల ఒక్కో బకెట్లు పోస్తున్నాను నెలకు ఒకసారి. దానివల్ల రసాయనిక ఎరువులు తగ్గిపోతాయి. దీనివల్లే ఈ జీవామృతంతో మనకి పోషణ సరిపోయిద్ది. జూన్ నెల ఆఖరిలో ఒకసారి ప్రధానమైన కత్తిరింపులు చేసుకుని తోటని కత్తిరింపులు చేసుకోవాలి. అలాగే నవంబర్ మధ్యలో ఒకసారి మళ్ళీ ఒక లైట్గా ఒక కత్తిరింపులు చేసుకుంటే ఇక్కడి నుంచి ఫ్లవరింగ్ పిండి వచ్చేస్తుంది కనుక ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత కత్తిరింపులు చేయలేదండి కోకోని. ఇప్పటి నుంచి కత్తిరింపులు ఆపేసుకుని ఏమైనా బూడిద పురుగులు అలాంటివి ఏమన్నా పచ్చదోమలు అలాంటివి పట్టినప్పుడు దానికి అనుగుణంగా మనం స్ప్రే చేసుకుంటే ఇక్కడి నుంచి దిగుబడి స్టార్ట్ అవుతుందండి. ఇప్పుడు కోకో తోట కొబ్బరిలోకి వచ్చేసరికండి 2 క్వింటాల నుంచి 3 క్వింటాల వరకు మధ్యలో కొబ్బరిలో వేసిన కోకో తోటకి దిగుబడి రావడం జరుగుతూ ఉంది. అదే ఆయిల్ పామ్లోనైతే 1 క్వింటా నుంచి 1.5 క్వింటాల వరకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు కూలి ఖర్చులు ఈ ఖర్చులు పెరిగిపోయిన రీత్యా అలాగే ఈ కోకో క్రాప్ కూడా పెస్ట్ దోమ ఈగ కాయకుళ్ళు తెగులు ఇలాంటివి రావటం వల్ల రైతుకి కొంచెం ఖర్చు పెరిగి దిగుబడి తగ్గింది. అయినప్పటికీ కూడా ఎంత ఇదైనా సరే 18,000 వరకు 20,000 నుంచి 18,000 వరకు క్వింటా ధర కోకో పలుకుతూ ఉంది. అందుమూలంగా మనకి ఎకరాకి ఓ 15,000 ఖర్చులు పోయినా ఆయిల్ పామ్ నాటిన తర్వాత వరుసగా 3 సంవత్సరాలు అందులో 1 సంవత్సరం నాటు పొగాకు వేసానండి, 2వ సంవత్సరం మొక్కజొన్న వేసానండి, 3వ సంవత్సరం వేరుశనగ వేశాను. ఆయిల్ పామ్కి వచ్చేసరికి వరుసగా 3 సంవత్సరాలు
మనకి హార్టికల్చర్ డిపార్ట్మెంటు ఎరువులు అవి సబ్సిడీ మనకి ఇవ్వడం జరిగింది. ఈ అంతర పంటగా వేసుకున్నటువంటి పొగాకు కానివ్వండి, ఈ మొక్కజొన్న కానివ్వండి, ఎకరానికి ఓ 15,000 దానికి మీద నికరాదాయం వచ్చింది. 4వ సంవత్సరంలో అడుగుపెట్టేసరికి ఆయిల్ పాము గెలలు స్టార్ట్ అయ్యాయి. మనకి 2.5 సంవత్సరాల వరకు వచ్చి కట్ చేసేసాము పిందులని చెప్పేసి. 3వ సంవత్సరం నుంచి గెలలు తయారై 4వ సంవత్సరం నుంచి ఆదాయం మొదలైంది. అలాగే 5వ సంవత్సరానికి వచ్చేసరికి ఎకరానికి ఫస్ట్ 5 టన్నులు, 5 సంవత్సరాలు అక్కడి నుంచి 6, 7 అలాగా 10, 11 టన్నుల దాకా రీచ్ అయ్యాం. అయితే ఆయిల్ పాములోని మొన్నటి వరకు దిగుబడి మనకి గిట్టుబాటు ధర తగ్గించారు. ఇప్పుడు ఈ సంవత్సరం కాడి నుంచి కొంచెం పెంచడం వల్ల 9,000 రీచ్ అయింది. ఇంకా మనకి ఇంకా 11,000 వరకు రీచ్ అవుతే రైతుకి నికరాదాయం కనబడుతుందండి. వచ్చేసరికి నేను నా ఆయిల్ పామ్ తోట 11.5 ఎకరాల వరకు ఉందండి. నేను మొదట్లో రసాయనిక ఎరువుల మీద సాగు చేశాను. రసాయనిక ఎరువుల రేషియో తగ్గించి మెల్లిగా 20%, 30% అలా తగ్గించుకుంటూ ఈ జీవామృతం ఆవుల మీద వచ్చినటువంటి ఆవు మూత్రం, ఆవు పేడ, బెల్లం కలిపినటువంటి జీవామృతాన్ని పెంచుకుంటూ వెళ్ళాను. రసాయనిక ఎరువులు 20% తగ్గించి 80% జీవామృతంతో ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నాను. దానివల్ల మనకి నికరంగా స్టాగ్నైట్గా చెట్టు ఆరోగ్యంగా ఉండటం, క్రాప్ ఆరోగ్యంగా ఉండటం, ఈ సంచి పురుగులు అవి పట్టడం గట్రా తగ్గింది. దిగుబడిలోకి వచ్చేసరికి నాణ్యమైనటువంటి పంట అంటే తూకం ఎక్కువ. అదే గెల ఉన్నప్పటికీ రసాయనిక ఎరువుల మీద వేసినప్పుడు ఉన్న గెల ఇక్కడ ఉన్నప్పటికీ కూడా తూకంలోకి వచ్చేసరికి ఈ జీవామృతం వేసిన పంటలో కొంచెం తూకం ఎక్కువగా కనపడటం నేను గమనించాను. అందువల్ల ఆ రసాయనిక ఎరువులకి వాడే ఖర్చుని ఈ ఆవులు పెంచడానికి, ఈ బెల్లం జీవామృతం తయారు చేయడానికి నేను ఆ ఖర్చుని ఇటు డైవర్ట్ చేసి మన చేలో కర్బన శాతం పెరుగుతుంది, ఆరోగ్యంగా మనుషులు కూడా ఆ ఆయిల్ పామ్లో వచ్చినటువంటి ఆ నూనె తాగిన మనుషులు కూడా ఆరోగ్యంగా ఉంటారనే ఉద్దేశంతో నేను ఇలా డైవర్ట్ అయ్యి జీవామృతం వాడుతూ మొదలెట్టానండి. ఎరువులు సాగు చేసినప్పుడు మనం ఎకరానికి సంవత్సరానికి 4 సార్లుగా ఫెర్టిలైజర్ వేయటం జరిగేది. 4 సార్లు ఫెర్టిలైజర్ వేయటం జరిగేది. దానికి మనకి డబ్బులు ఖర్చు ఎక్కువగా కనబడింది. ఇప్పుడు వచ్చేసి ఈ జీవామృతం అనేది నెలకి 2 సార్లు వేస్తున్నాం. ఆ ఖర్చు కొంచెం తగ్గింది. జీవామృతానికి రసాయనిక ఎరువులకి మనం బేరీజ్ వేసుకున్నప్పుడు మనకి ఎకరాకి 5 నుంచి 10,000 రూపాయలు ఖర్చు కొంచెం తగ్గినట్టుందనే చెప్పాలి. 2 మనకి ఆవు పాలు, ఆవు మీద వచ్చే ఉత్పత్తులు కూడా మనకి ఉపయోగపడుతున్నాయి కనుక 2 విధాల ఇది ఉపయోగంగా ఉందండి. ఆయిల్ పాము గెలలు హార్వెస్ట్ చేసిన తర్వాత, గెలలు ఫ్యాక్టరీ పంపించేసిన తర్వాత వచ్చే కమ్మల్ని ముక్కల కింద కొట్టేసి ఖాళీ నేలలో పడుకోబెట్టేసి అలా మల్చింగ్ ద్వారా చేయటం వల్ల నేలలో తేమ శాతం పెరిగి, కర్బన శాతం పెరిగి, కలుపు నివారణ అయ్యే వరకు ఆ కలుపు నివారణ తగ్గుతుందండి. నేల గుళ్ళబారి కర్బన శాతం పెరిగి మొక్కకి బలం చేకూరుద్దనే ఉద్దేశంతో నేను ఈ విధంగా చేస్తున్నాను. కనుక రైతు సోదరులు అందరూ కూడా చాలామంది ఈ పామాయిల్ కమ్మల్ని తగలబెట్టడం, పక్కకు తోలించడం చేస్తున్నారు. కనుక అలా చేయకుండా నేలలోనే పడుకోబెట్టేమని నా సలహా సార్. దానికి చాలా మన చేనుకు ఉపయోగం ఉంది, మనకి ఉపయోగం ఉంది సార్. ఆయిల్ పామ్కి మొత్తం కూడా నేను మా పంట వేసిన 2వ సంవత్సరమే డ్రిప్ ఇరిగేషన్ పెట్టడం జరిగింది. మొత్తం కూడా డ్రిప్ తోటి నేను ఇరిగేషన్ ఇస్తున్నాను. రెండోది, ఆయిల్ పామ్ పంట 10 సంవత్సరాలు దాటిన తర్వాత నా చేలో గ్రానోడర్మా డిసీజు, మొవ్వు కుళ్ళు, ఆకులు ఎండిపోవటం ఇలాంటివి జరిగి ఒక 20-30 చెట్లు ఉన్నటువంటి ఆయిల్ పామ్ రీసెర్చ్ స్టేషన్ ఎన్ఆర్సీ వారి దగ్గరికి నేను వెళ్ళి నా సమస్యలు వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళు ఈ ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాస్ వాడమని నాకు చెప్పారు. నేను ఈ నవభారత్ ఫ్యాక్టరీ వారిని సంప్రదిస్తే వాళ్ళ ల్యాబ్లోది నాకు ఈ తోట చనిపోవడం వాళ్ళు కూడా చూసి ఉచితంగా నాకు ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాస్ ఇవ్వడం జరిగింది. నేను దాన్ని గత 2 సంవత్సరాలుగా జీవామృతంలో కలిపి నేను చేనికి అప్లై చేయటం వల్ల ఈ దాదాపుగా 80% నేను ఈ గ్రానోడర్మా డిసీజ్ని
నిరోధించగలిగాను. మొదట్లో ఈ చేను బతకతో చచ్చిపోద్దని అనుకున్న చేన్ని ఈ గానోడెర్మా తెగుల్ని ఈ సూడోమోనాస్ ట్రైకోడెర్మా ఇరిడి వాడటం, ఈ ఆవుమూత్రం ఆవుపేట వాడటం వల్ల ఆ తెగుల్ని 80% నిరోధించగలిగాను. మళ్ళీ నా తోట తీసేద్దాం అనుకున్న తోట మళ్ళీ నిలబడింది. మళ్ళీ ఇప్పుడు మామూలుగా ఎకరాకి 10 టన్నుల కాడికి తో రైతుకెంతో ఊరటనిస్తుందంటారు రామాంజనేయరెడ్డి. పిప్పల్లో వచ్చేసరికి డాబరామల కంపెనీ వారు జంగారెడ్డి అన్న ఒక మీటింగ్ కండక్ట్ చేశారండి. ఈ పిప్పల వ్యవసాయం మీద వాళ్ళు ట్రైనింగ్ క్లాస్ ఇచ్చినప్పుడు నాకు కూడా కవర్ వస్తే నేను వెళ్ళాను. వాళ్ళు చెప్పిన విషయాలు విని నేను కూడా పిప్పల వ్యవసాయం చేస్తానని వాళ్ళతో చెప్పినప్పుడు వాళ్ళు జంగారెడ్డి అన్న ఒక డీలర్ గారు అయినటువంటి డ్రిప్ సూర్యచంద్ర గారు అని ఒక ఆయన ఉన్నారు, వి సూర్యచంద్ర గారు అని ఒక ఆయన ఉన్నారు. ఆయన నాకు నారు పంపించారండి. తీగలు ఒక్కొక్క తీగ ఆ అడుగు పొడుగున్న తీగలు ఆయన ఇక్కడ పంపించడం జరిగింది. చెట్టుకి ఒక అడుగు దూరంలో ఆ తీగను పాతి దానికి సపోర్ట్గా ఒక కమ్మని ఇలా నిలబెట్టాను. మొత్తం తోటంతా అలా నిలబెట్టిన తర్వాత మనం పెట్టినటువంటి తీగ కొనలేసి 6 నెలలకు చెట్టును పట్టుకొని మెల్లిగా పాకటం మొదలుపెట్టింది. అలాగా 7-8 నెలలు పాకిన తర్వాత ఫ్లవరింగు, పిందులు రావడం జరిగింది. అలా సన్నగా వచ్చిన తర్వాత మెల్లిగా కాయలు కొయ్యటం మేము మొదలుపెట్టామండి. ఈ పిప్పల వ్యవసాయానికి వచ్చేసరికి మనకి రైతు గమనించాల్సింది ఏంటంటే దీనికి సపరేట్గా పెట్టుబడి అంటూ ఏమి లేదు. ఆయిల్ బాంబుకి పెట్టిన డ్రిప్ ఇరిగేషన్ వాటరే సరిపోయిద్ది. ఆయిల్ బాంబుకి వేసిన మందులు సరిపోతాయి. పురుగు మందులు కానీ ఫంగిసైడ్లు కానీ స్ప్రే చేయాల్సిన పని లేదు. ఒక మొక్క నాటడమే రైతు చేయాల్సిన పని. తర్వాత కాయలు వచ్చిన తర్వాత కోసుకుంటమే తప్పితే పిప్పల వ్యవసాయానికంటూ వేరే ఇతర ఖర్చులు పెట్టాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. అది నాకు నచ్చింది, అందుకని దాన్ని పెట్టాను. ఎంతో కొంత ఆదాయం వస్తుంది. ఈ పిప్పల విషయానికి వచ్చేసరికండి చెట్టుకి ఇరువైపులా డ్రిప్ ఇరిగేషను జట్టు ఉన్న వైపున అటువైపు 2 తీగలు, ఇటువైపు 2 తీగలు, చెట్టుకి 4 తీగల కాడికి మేము పాతామండి. ఎకరాకు వచ్చేసి 57 మొక్కలు, 57x4 మొక్కల కాడికి పాతాము. అవి పాకి చెట్టును పట్టుకొని పాకటం మొదలెట్టి కాయలు కాసిన తర్వాత ముదురు కాయలు బాగా పండిపోనివ్వకూడదు, బాగా లేతగా ఉన్న కాయలు పనిచేయవు. గోధుమ రంగులో ఉన్నటువంటి బాగా ముదురు కాయల్ని మనం కోసుకొని కోతంతా అయిపోయిన తర్వాత కాయలను దగ్గరికి పట్టుకెళ్ళిన తర్వాత నీళ్లు మరగబెట్టి సలసలమని వేడి నీళ్ళు మరిగిన తర్వాత ఆ నీళ్ళు గోళంలో పోసి ఒక గుడ్డలో, కాటన్ గుడ్డలో ఈ కాయలు పోసి అందులో ముంచాలండి. 1 నిమిషం నుంచి 2 నిమిషాల పాటు ముంచి అవి తీసి బయట టార్పాలిన్ మీద ఆరబెట్టుకోవాలి. ఒక ఎండలో యాసంకాలం అయితే 3 రోజుల్లోనూ, వర్షాకాలం అయితే 4-5 రోజుల్లోనూ ఎండితే కలిగి తిప్పి అవి ఎండబెట్టుకున్న కాయలన్నీ ఒక దగ్గర భద్రపరుచుకొని మనం అమ్ముకోవచ్చండి. అలాగా నిమ్ము లేకుండా ఆరబెట్టిన కాయలకి కేజీకి 400 రూపాయల ధర ప్రస్తుతం ఫార్మర్కి ఇస్తూ ఉన్నారు. ఆ విధంగా రైతుకి ఎంతో కొంత లాభదాయకం. మనకి దిగుబడి వచ్చేసరికి మనకి గ్యాప్స్ ఎక్కువ లేకుండా అన్ని చెట్లు మనం బాగా బతికించుకొని పోషించుకోగలిగినట్లయితే మరి దిగుబడి బాగానే ఉంటుంది. వ్యవసాయం స్టార్ట్ చేసి 2 సంవత్సరాలు అయిందండి. ఇది మొదట్లో ఈ పామాయిల్ మొదట్లో కలుపు తీయమన్నప్పుడు ఆడకూలీలు ఈ పిప్పలు కూడా కలుపు మొక్కని వాళ్ళు కొంతవరకు పీకేయటం వల్ల నాకు గ్యాప్స్ బాగా ఎక్కువ వచ్చేసాయి. అందువల్ల నాకు కొంచెం దిగుబడి తక్కువగా వచ్చింది. ఇప్పుడు వరకు నేను ఒక 40 కేజీలు అంటే ఈ కాపుకి వచ్చిన దాని నుంచి ఇప్పుడు అంటే సంవత్సరంలోని ఒక 40 కేజీలని నేను అమ్మటం జరిగింది. ఇక ఈ సంవత్సరం నుంచి మళ్ళీ గ్యాప్స్ ఫిల్ చేసి ప్రతి మొక్క ఉండేటట్టు చూశాను కనుక ఈ సంవత్సరం నుంచి దిగుబడి ఎక్కువగా వద్దని నేను ఆశిస్తున్నాను. కిలోకి నాకు 400 రూపాయలు పే చేయడం జరిగిందండి. ఒకే పంట మీద ఆధారపడకుండా ఈ హార్టికల్చర్ క్రాపులు చేసేటువంటి ఫార్మరు కొబ్బరిలో కోకబెట్టుకున్నా, అలాగే ఆయిల్ పామ్ వేసి ఆయిల్ పామ్లో కోకబెట్టుకున్నా. ఇప్పుడు ఈ టోటల్గా మొత్తం అంతలోని కూడా నేను పిప్పల వ్యవసాయం చేస్తున్నా. అంటే మనకున్న నేలలో మిశ్రమ పంటలు సాగు చేసి అదే నేలలో 2-3 రకాలైనటువంటి పంటలు తీసుకోవడం వల్ల రైతుకి లాభదాయకం, కూలీల ఖర్చులు గట్రా మిగులుతాయి. అదే నీరు, అదే నేల, అదే వ్యవసాయం, కానీ పంటలు ఎక్కువ వల్ల
రెడ్డి ప్రకృతి